హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మా కమ్యూనిటీలో రోడ్ వేస్తున్నారు. రోడ్స్ అన్నీ కూడా కొన్ని పాడైపోయి ఉన్నాయి. సో రోడ్స్ వేస్తున్నారు. ఆ రోడ్స్ వేసి వాటి మీద పార్కింగ్ కోసం మార్కింగ్ చేసి పెడతారు. సో ఎలా వేస్తున్నారు అనేది నేను ఇప్పుడు చూడలేదు. మీతో పాటు నేను కూడా చూడాలి. ఇప్పుడు పదండి వెళ్దాం వీడియోలకి. కమాన్. ఈ రోడ్డుకి మొత్తం ఒకటేసారి తీసుకుంటే కష్టం కదా బయటికి పోవడానికి రావడానికి. అందుకని చెప్పేసి బ్లాక్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడికి వచ్చేసి చూడండి, ఇది ఇక్కడ కోన్స్ లాగా పెట్టారు కదా, ఈ ట్రాఫిక్ కోన్స్ ఉంటాయి కదా, ఇవి ఇక్కడ పెట్టేసి వీటికి పింక్ కలర్ పెట్టారు. సో ఆ లోపల చేస్తున్నారు. ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి మొత్తం ఇట్లా బ్లాక్ చేసి పెట్టినారు. సో వాళ్ళు ఇక్కడ క్లీన్ చేయబోతున్నారు. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత రోడ్ వేస్తారు ఇక్కడ. దానికోసం వాడే మిషన్ చూసారా, వెనకాల బ్యాక్ ఉంది కదా, దాని వెనకాల వచ్చేసి మనకి తారు అంతా కూడా ఉంటుంది అనుకుంటాను. వాళ్ళు ఇక్కడ చూసారు, ఇక్కడ వెట్ తార్ అని పెట్టారు. సో రోడ్ వేసేసిన తర్వాత ఇదంతా కూడా తడిగా ఉంటుంది కదా, ముందే నోటీస్ ఇచ్చారు. సో ఈ బ్లాక్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని రోడ్స్ చూసారు కదా ఎట్లా ఉన్నాయో, పాడైనవి కొన్ని ప్యాచెస్ కానీ అట్లా ఉన్నాయి. సో అన్ని కూడా క్లియర్ చేసేస్తారు. ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ గా వేసేస్తారు మొత్తం అంతా. ఫస్ట్ వాళ్ళు చేస్తున్న ప్రాసెస్ ఏంటంటే చిమ్మేస్తున్నారు నీట్ గా. అది వచ్చేసి బ్లో చేస్తుంది, ఎయిర్ తో బ్లో చేస్తే డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది ఆ మిషన్. అతను చేస్తుంది. కొంత వచ్చేసి ఆ మాప్ ఉంది కదా, ఆ చీపురు పెట్టేసి మొత్తం ఇంకా చిన్న చిన్న టైనీ పార్టికల్స్ ఉన్నా కూడా మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాడు అన్ని. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అది. ఈ మిషన్ వాడతారు. చూసారు కదా, ఇది ఆ గాలికి ఎలా వస్తుంది, ఇదంతా కూడా గాలికి మొత్తం అంతా ఇసుక అంతా కూడా బయట వెళ్ళిపోద్ది అనమాట. ఆ మిషన్ వాడుతున్నారు వాళ్ళు ఇక్కడ. ఫస్ట్ ఆయన అలా క్లీన్ చేస్తాడు. అది వచ్చేసి కింద వచ్చేసి ఐరన్ స్క్రబ్ లాంటిది అనమాట. అది పెట్టి క్లీన్ పెట్టేస్తున్నాడు మొత్తం మట్టి అంతా. ఇక్కడ నుంచి గాలి వచ్చేసి పూర్తి తీసేస్తుంది. ఉండాలి, అది గాలికి వెళ్ళిపోతుంది. వస్తుందా, కనబడుతుందా? గాలికి వెళ్ళిపోతుంది మట్టి అంతా. వీళ్ళున్నారు కదా వెనకాల, ద సర్ఫేస్ మాస్టర్స్ అని, వీళ్ళు వచ్చేసి కాంట్రాక్ట్ తీసుకుంటారు. మొత్తం రోడ్స్ అన్ని కూడా గూగుల్ మ్యాప్ లో నుంచి ప్లాటింగ్ చేస్తారు. కొన్ని ప్లేసెస్ వచ్చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసేసి కలర్ మార్కింగ్ తో మార్క్ చేసేసి పంపిస్తారు అనమాట. సో అది మనకి లీజింగ్ వాళ్ళు మనకి నోటీస్ పంపిస్తారు 3-4 days ముందే. ఈ కలర్ తో ఉన్న ప్లేస్ వచ్చేసి మీ ఏరియా. ఈ ఏరియాలో వచ్చేసి మీరు కార్స్ మార్నింగ్ 7:30 కల్లా తీసేసేయాలి. బయటికి తీసేస్తేనే వాళ్ళు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మేమే 7:30 తర్వాత తీపోతే మేమే టో చేసేసి బయట పెట్టేస్తాం, డబ్బులు మీ దగ్గర కట్టించుకుంటాం అని చెప్పేసి చాలా మర్యాద చెప్తారు. చెప్పినా కూడా ఎన్నో వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళకి ఆ సన్మానం అయితే జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు కట్టాల్సిందే. వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం ప్లాటింగ్ వేసుకొని ఆ ప్లాటింగ్ లో వాళ్ళు మొత్తం కూడా ఇట్లా క్లీన్ చేసేసుకుంటారు. మొత్తం చూసారు కదా వెనకాలంతా కూడా క్లీనింగ్ ఎలా జరిగింది ఇప్పుడు దాకా. సో ఆ బ్లోవర్ పెట్టేసి కొట్టేస్తారు. ఆ పెద్ద మిషన్ పెట్టేసి మనకి ఎయిర్ తో ఆ మట్టిని కూడా తీసేస్తారు. ఆ స్క్రబ్ పెట్టేసి అది కూడా రుద్దేస్తారు. మొత్తం అయిపోయిన తర్వాత చూసారు కదా రోడ్ ఎలా ఉందో, క్లీన్ గా ఉంది. ఇప్పుడు వచ్చేసి ప్యాచెస్ అన్ని ఉన్నాయి చూసారా, ఈ మొత్తం కూడా తీసేస్తారు. అన్ని కూడా తీసేసి క్లీన్ గా రోడ్ వేస్తారు. ఆ రోడ్ వేసి దాని మీద అది ఆరిన తర్వాత ఈ వైట్ మార్కింగ్ ఇవన్నీ కూడా ప్లాటింగ్ చేస్తారు వరుసగా కార్ పార్కింగ్ కోసం. సో ఇది వాళ్ళు కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. ఇది ప్రాసెస్. అది అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఏ ప్రాసెస్ జరిగిందని చూద్దాం పదండి. మనం వీళ్ళు చూడండి ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా చేస్తారో చూద్దారండి మనం ఒకసారి. ఇక్కడ లోపల ఒక ఈ పైప్ అని చూసారా, ఆ పైప్ తీసుకుంటున్నారు వాళ్ళు బయటికి. ఈయన వచ్చేసి యుద్ధానికి రెడీ అయ్యాడు. ఈయన మొత్తం లాగుతారు. ఆ లోపల ఉండే వచ్చేసి మెటీరియల్, అది తార్ అది లోపల ఉన్న మెటీరియల్ అంతా ఈ పైప్ ని తీసుకెళ్తున్నాడు చూసారా. సో ఈ పైప్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. దాని లోపల వచ్చేసి సీలర్ ఉంటుంది. ఆ సీలర్ వచ్చేసి ఈ పైప్ లో నుంచి వాళ్ళు స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలా చేస్తారు చూద్దారండి మనం. సో ఆ మూత తీసేసాడు. వేడైతే ఉండదు కానీ వేడిగా అయితే ఉంటుంది అంటున్నాడు. చూసారు ఎలా ఉందో. ఇలాంటి మెటీరియల్ తారు లాంటిది, మనం తారేస్తాం కదా, అలాంటి మెటీరియల్ ఆయన పైప్ లో నుంచి అట్లా వేసుకుంటూ వెళ్తున్నాడు అక్కడికి. ఒక ప్రాసెస్ ప్రకారం ఈయన వచ్చేసి దాన్ని ఇట్లా మొత్తం ఒక అలైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో వాళ్ళు వాడే షూస్ కూడా చూసారు కదా. సో మనోడు వచ్చేసి ఆ చుట్టూరు వేస్తున్నాడు, మెల్లగా వేసుకుంటూ వస్తున్నాడు. ఈయన చూసాడు కదా, క్లీన్ చేసుకుంటూ వస్తున్నాడు. సో అక్కడ అడుగులు పడ్డాయి కదా, అడుగులు క్లీన్ చేయడం కోసం మళ్ళీ రైట్ కి వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేస్తున్నాడు. మెటీరియల్ చూడండి ఎలా ఉంది ఇది. సో ఇది మొత్తానికి వేయటానికి రఫ్ గా నాకు తెలిసి ఒక 30-40 minutes కంప్లీట్ చేసేస్తారు అనుకుంటున్నాను. ఫస్ట్ బార్డర్స్ వేసుకుంటున్నాడు చూసారు కదా. అది వేసిన తర్వాత ఆయన రుద్దేస్తుంటే మనకి అడుగులు పడుతున్నాయి. ఆ అడుగులకు వచ్చేసి ఆ పక్కకు వచ్చి రుద్దేసుకుంటున్నాడు, క్లీన్ చేసేసుకుంటున్నాడు. ఈ ఎండ కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఎండ టైంలోనే చేసుకుంటారు ఇదంతా. చూసారు అంత క్లీన్ గా నీట్ గా చేస్తున్నాడు ఆయన. తర్వాత వైట్ కలర్ పార్కింగ్స్ ఉన్నాయి చూసారా, లైన్స్, అవన్నీ కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఆరటానికి ఒక 24 hours పట్టిద్దంట. పూర్తిగా ఆరిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు మార్కింగ్ చేసుకుంటారు. చూసారా ఆ వైట్ మీద వేసాడు, ఆ వైట్ కలర్ కూడా మారిపోయి పూర్తి బ్లాక్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి మొత్తం రోడ్ అంతా కూడా చివరి దాకా వేసేసి బ్లాక్ చేసి పెట్టేశారు. ఇట్లా వాళ్ళు ఒక్కొక్క ఏరియాని బ్లాక్ చేసుకొని రోడ్లన్నీ వేసుకుంటూ వస్తారు క్లీన్గా. చెప్పాను కదా
కార్ కానీ టైంకి తీగిపోతే టో చేసుకెళ్ళిపోతారని. చూడండి టోయింగ్ మిషన్ వచ్చింది, ఎలా ఎత్తుంది చూడండి కార్ని. టో చేసుకుని వెళ్ళిపోద్ది అది అలాగే ఇప్పుడు. సో తీసుకెళ్ళిపోయి బయట ఎక్కడ పెట్టిద్ది. సో ఆ టోయింగ్కి ఖర్చు అయినంత కూడా ఓనర్ చేత కట్టించుకుంటుంది మొత్తం. మా ఇంటి ముందు కూడా మొత్తం అంత క్లీన్గా రోడ్ వేసారు. అంటే బేసికల్గా ఇది రోడ్డు కన్నా కానీ రోడ్డు మీద పెయింట్ వేసారు అనుకోవచ్చు. అంత ప్యాచెస్ ఉంది కదా, అవన్నీ కూడా పోవటానికి పెయింట్ వేసారు పూర్తిగా రోడ్డు మీద. ఇక్కడ చూసారు కదా, దీంట్లో ఒక చిన్న స్కూటర్ లాంటిది చూసారా, దీంట్లోనే ఈ పెయింట్ ఉంటది చూడండి. ఇదే పెయింట్ బాక్స్ ఇది. ఈ పెయింట్ లో వచ్చేసి వైట్ పెయింట్ ఉంటది. ఇక్కడికి వచ్చేసి ఇది మనకి ఇందులోంచి పడుతుంది నాజిల్. ఇది ఇందులోంచి ఈ పెయింట్ కరెక్ట్ షేప్ లో పడుతుంది. సో ఇప్పుడు ఈ మిషన్ యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ లైన్స్ అన్ని కూడా మార్క్ చేస్తారు చూసారా, ఇవన్నీ కూడా మార్కింగ్ చేస్తారు. పార్కింగ్ ఎలా మార్క్ చేస్తారు ఏంటనేది చూద్దారండి మనం. ఇదే సర్ఫేస్ మాస్టర్స్ అని చెప్పేసి వీళ్ళే మొత్తం ఈ రోడ్ మొత్తం మీద కూడా పెయింట్స్ గానీ అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింట్స్ వాటికి వాడే వ్యాన్ ఇదంతా కూడా. సో మీరు ఒకసారి లోపల కానీ చూస్తే చూడండి ఒకసారి ఎన్ని డబ్బాలు ఉన్నాయి, పెయింట్ డబ్బాలు. సో అవన్నీ కూడా పెయింట్ డబ్బాలు. సో అక్కడ ఉంది చూసారా, అది ఆ చిన్న బోర్డు. ఈ బోర్డు వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గానీ జస్ట్ మనకి మార్కింగ్ చేసుకోవడం కోసం షేప్స్ చేసి పెట్టారు. బ్లూ కలర్స్ అట్లా వేసి పెడతారు అనమాట. ఇవన్నీ కూడా పెయింట్ డబ్బాలు, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఆ కలర్స్ అన్ని కూడా వాళ్ళు మిక్స్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ఈ ప్లేస్ లో మిక్స్ చేసుకుంటారు. తీసుకెళ్లి ఆ డబ్బా వచ్చేసి ఇక్కడ చూడండి రెడ్ కలర్స్ కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు వాడుకునే పెయింట్ డబ్బాలు అన్నమాట. ఇవన్నీ మొత్తం క్లీన్ గా రోడ్ అన్ని కూడా క్లీన్ చేసి పెట్టారు. ఇంకా అటువైపు అయితే ఇంకా వేయలేదు. చూడండి డిఫరెన్స్ చూడండి. మీరు ఇక్కడ ఏం పెయింట్ వేసిన రోడ్ ఇదంతా కూడా, ఇటు సైడ్ బ్లాక్ చేసి పెట్టారు ఇదంతా. అటు సైడ్ వచ్చేసి పెయింట్ వేయని రోడ్ అదంతా. ఇలాంటి ప్యాచెస్ అవన్నీ కూడా ఉండవు అనమాట. అంటే ఈ పెయింట్ వేసిన తర్వాత అంటే క్లియర్ కనబడవు మనకి, బట్ ఉంటాయి. చూడండి రోడ్ ఇంకా పగిలిపోయినట్టు ఉంటుంది, కానీ జస్ట్ ఇన్ ద కైండ్ ఆఫ్ పైన కోటింగ్ వేసినట్టు. ఇది చూసారు కదా, ఈ మిషన్ యూజ్ చేసుకుని ఎలా వేస్తున్నారు పెయింటింగ్. కొద్దిగా టైట్ చేస్తున్నాడు, కరెక్ట్ గా షేప్ లో పట్టడం కోసం టైట్ చేసుకుంటున్నాడు. సరే ఆయన నాజిల్ తీసాడు, ఎలా పడుతుందో చూస్తున్నాడు చూడండి. లోపల ఎలా వేస్తున్నాడు చూస్తున్నారు కదా, ఆ పెయింట్ అంతా కూడా నింపుతున్నాడు అనమాట ఆ డబ్బాలో. చూడండి ఇప్పుడు నాజిల్ సైజు అడ్జస్ట్ చేశాడు. అడ్జస్ట్ చేసి డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఇది ఇక్కడ ఇలా ఫిక్స్ చేస్తాడు అనమాట. ఇది చూడండి ఎలా ఉందో మిషన్. అది ఆ మిషన్ తీసుకెళ్తున్నాడు, ఎలా వేస్తాడు చూడండి. మార్కింగ్ కరెక్ట్ పెట్టినాడు కదా, మార్కింగ్ చూడండి ఎలా వేస్తున్నాడు. అంతే. ఒకవేళ కానీ కొద్ది బయటకు వచ్చేసింది అనుకోండి, ఆ బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ లైన్ కార్ పార్కింగ్ కి ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఉంది సార్ మార్కింగ్. ఈ మార్కింగ్ ఉంది, కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకున్నాడు. అలా వేసుకుంటా వస్తున్నాడు చూడండి. ఇది చూసారు ఎలా వేస్తున్నాడు. ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్ కనపడుతుంది. ఎంత ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ గా వేస్తున్నాడు చూడండి ఒకసారి. ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా వాళ్ళు. యాక్చువల్గా ఏంటంటే ఒక కార్ పట్టడానికి ప్లేస్ అనమాట ఇది. సో ఆ చివరి దాకా అలా వేసుకుంటూ వెళ్తాడు తను. ఇక్కడ చూడండి వేసేసిన మార్కింగ్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి ఎలా వేస్తున్నాడు. ఇది ఆల్మోస్ట్ లాస్ట్. ఇంకా చూసారు కదా ఇప్పుడే వేసాడు అంత మొత్తం వరుసగా లైన్ చూడు ఎలా ఉందో. కొద్దిగా కూడా అటు ఇటు చెదరకుండా కరెక్ట్ గా మార్కింగ్ చేసి పెట్టాడు పార్కింగ్. ఇక్కడ చూడండి రోడ్డు మీద కానీ కొద్దిగా పడింది అనుకోండి, అది కూడా చిన్న బ్రష్ పెట్టేసి క్లీన్ చేసేస్తున్నాడు. సో ఎక్కడ కూడా నీట్ గా మార్కింగ్స్ అన్ని కూడా క్లీన్ చేసేసుకుంటా ఉంటారు. ఇది ఇలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బొమ్మలు వేయటం. ఇంకా చూసారు కదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ షేప్ లో ఉన్నది. సో అది ఇక్కడ పెట్టేసి బ్లూ మార్క్ వేసేస్తారు మొత్తం కూడా. ఓన్లీ వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్న పీపుల్ మాత్రమే ఇక్కడ పార్క్ చేసుకోవాలి, ఎవరు చేయకూడదు. ఒకవేళ చేస్తే వాళ్ళకి ఫైన్ కూడా పడుతుంది. సో ఇది వచ్చేసి వాక్ వే అనమాట. ఈ ప్లేస్ లో ఎవరు కూడా కార్ పార్క్ చేయకూడదు కాబట్టి ఇలా వేసి పెడతారు ఇది. సో ఆ పక్కన అంతా కూడా కార్ పార్కింగ్స్ ఉంటాయి. మళ్ళీ